ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామం నుంచి ఎన్జీపాడు బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన 5K స్పెషల్ రన్ ను సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులతో పాటు మండల పరిధిలో పనిచేసే వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఈ ప్రత్యేక 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ తెలిపారు. 27వ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా దైనందిన నిత్యావసరాలు సాధన అనే ప్రత్యేక థీమ్తో ఈ ఏడాది ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మానవ హక్కులను రక్షిస్తూ అణచివేయకుండా అమలు చేసేలా చూడాలనేదే ప్రధాన ఉద్దేశమని రవికుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తేళ్ల రవికుమార్, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ ఆశాజ్యోతి, ఎంఈఓ బి రమణయ్య, ప్రధాన ఉపాధ్యాయురాలు మంద కుమారి, మండలంలోని పీఈటీలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, సచివాలయ సిబ్బంది, వైద్య శాఖ సిబ్బంది, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు నందిగం కోటయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తెలగతోటి జాన్సన్ కిషోర్, అధిక సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు అందరూ చిన్నలు, పెద్దలు, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరు ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ఇప్పుడు పాల్గొనండి, ఏకదానం చేయండి. ఈరోజు రెండు కార్యక్రమం జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ వాహనాలు గమనిస్తూ రన్నింగ్ చేసి విజయవంతం చేయగలరు. వరకు ఎంపీఓ గారు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు మానవహారం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయవలసినదిగా తెలియజేస్తున్నాము.
ఇప్పుడు మానవహారం జరుగుతుంది. అందరూ కార్యక్రమంలో పాల్గొనండి, తిలకించండి, పాల్గొనండి. మన చదలవాడ నుండి సెంటర్ వరకు 5 కిలోమీటర్లు పూర్తయింది. సేవ చేసినటువంటి కార్యక్రమంలో ఆరోగ్యంగా ఉంటాము. అందరూ పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన నాగులపాడు మండలంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ, విద్యార్థులు కానీ, అలాగే అనేక మంది గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క 5K రన్ చిత్రవాటిక చదలవాడ దగ్గర నుంచి ఎన్జీపాడు బస్టాండ్ సెంటర్ వరకు కూడా రావడం జరిగింది. మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న నమస్సులు. మరి మన మండల ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దారి కానీ అదే మరి మన నివసించేటువంటి షెల్టర్ కానీ ఇలా కనీస అవసరాలు కూడా లభించినటువంటి పరిస్థితులు చాలా మంది ఉన్నారని గుర్తిస్తూ ఈ సంవత్సరం దాన్ని ఇచ్చారు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా మానవహారాన్ని ముగిద్దాం. ఒక చిన్న ప్రతిజ్ఞ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రతిజ్ఞ మన ఎంఈఓగా చేపిస్తారు. ఆ తర్వాత అందరూ కూడా మన జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలోకి వస్తే ఎవరైతే ఇక్కడ ముందుగా రీచ్ అయ్యారో వాళ్ళందరూ 10 పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బహుమతులు ఇవ్వబడతాయి. ప్రతిజ్ఞ అందరూ కూడా పలకొచ్చిగా కోరుతూ ఉన్నాను. మానవ హక్కుల ప్రతిజ్ఞ. నేను మానవ హక్కుల ప్రాముఖ్యతను రక్షించడానికి నా సామర్థ్యం ప్రకారం కృషి చేస్తాను. వివక్ష, అత్యాచారాలు గౌరవిస్తూ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనా సూత్రాలను పాటిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను. డిక్లేర్ చేయబడినటువంటి కలిగి ఉండటం కానీ అది ఆ హక్కుల్ని ఎవరైనా సాధన చేసినప్పుడు ఆ హక్కులు ఇది మనం ఇక్కడ ఒకసారి మానవహారంగా ఇవ్వబట్టి మరి మీరందరూ కూడా ఒక మానవహారం లాగా మనందరూ కూడా ఎంతో మానవ హక్కుల కోసం నిరాశిస్తూ ఈ హక్కులు అనేది ఈరోజు కూడా ఇంత చాలా మంది తయారీలో ఉన్నప్పుడు సేవలు కానీ రిసెక్టర్ కానీ వివక్షత కానీ లేనటువంటి అందరికీ చదువుకునే హక్కు, జీవించే హక్కు, మాట్లాడే హక్కు, అలాగే పని చేసుకునే హక్కు, మనందరికీ ఆహారం. మీరు ప్రతి సంవత్సరం కూడా ఒక టీం ఇస్తారు. ఈ టీము మానవ హక్కుల 2025 మానవ గౌరవనీయులు పెద్దలు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఒక్కసారి మీరందరూ కూడా కరతాల ధ్వనులతో అభినందించాలని కోరుతూ ఉన్నాను. నిర్వహించడం జరిగింది. అది కూడా భారీ ఎత్తున దాదాపుగా 40 మంది పైగా దాతలు రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా చక్కగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు ఇనాగరేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. ఈరోజు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఈ రోజు కూడా మంచి ప్రతిభ, కొంచెం శ్రమ కోర్చి ముందుగా గమ్యాన్ని చేరినటువంటి వాళ్ళని గుర్తిస్తూ వారికి కూడా కొంచెం చిన్న బహుమతులు తీసుకురావడం జరిగింది మోటివేషన్ కోసం. కాబట్టి ఈ బహుమతులు వచ్చినటువంటి వారి యొక్క వివరాలు నేను చదవడం. ఓకే చూడండి చూడండి సారీ చూడండి
10 డిసెంబరు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. ఈరోజు 2025 డిసెంబర్ 10ని మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని నాగులపల్లి మండలంలో ఒక వినూత్నమైనటువంటి రీతిలో అన్ని వర్గాల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అన్ని శాఖలు పనిచేసేటువంటి సిబ్బంది, వైద్య ఆరోగ్య శాఖ అందరి నుండి కూడా ఈరోజు చంద్రబాబు చిత్రవాటిక దగ్గర నుంచి ఎన్జీపాడు బస్ స్టాండ్ వరకు 5K రన్ను ఈ హ్యూమన్ రైట్స్కి ఉద్దేశించి స్పెషల్ 5K రన్ను నిర్వహించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ వరకు చేరి మరి ముందు వచ్చినటువంటి వాళ్ళకి, విన్నర్స్ అయినటువంటి వాళ్ళకి కూడా బహుమతులు ఇచ్చుకునే కార్యక్రమం. రోడ్డు మీద అందరూ కూడా మరి మానవహారం నిర్వహించుకుని, నిర్వహించుకుని హ్యూమన్ రైట్స్ని ప్రదర్శించడం జరిగింది. అన్ని ప్లకార్డ్స్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే మానవ హక్కుల్ని అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ, వాటిని గౌరవిస్తూ, ఆ హక్కుల్ని ఇతరుల విషయంలో మనం అణిచివేయకుండా లేదా వాటిని తృణీకరించకుండా వాటిని అమలు చేసే విధంగా అందరూ కూడా ప్రతిన అనేది ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ 1948 డిసెంబర్ 10 అయినా కూడా ఈరోజు 2025 77వ మానవ హక్కుల దినోత్సవం అయినప్పుడు కూడా మరి ఆ హక్కులు అనేది ఈరోజు కూడా చాలా మందికి అందరి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్గా సామాజిక న్యాయం కానీ, వివక్షత కానీ, స్లేవరీ కానీ, మరి సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి, జీవించే హక్కుకు సంబంధించి కనీసమైనటువంటి అవసరాలు కూడా తీరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ థీమ్ కూడా ఈ సంవత్సరం ఇచ్చినటువంటిది అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ అని, మన దైనందిన నిత్య అవసరాలు అనేటువంటిది అని మళ్ళీ ఒకసారి ప్రస్తావన చేస్తూ ప్రపంచ దేశాలు అందరూ కూడా ఇవాళ స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు కానీ, మంచి సురక్షితమైన ఆహారం కానీ, అందరికీ సరిపడా ఉండటానికి అవసరమైనటువంటి వసతి ఏదైతే గృహం కానీ, ఇట్లాంటివన్నీ కూడా కనీస అవసరాలు కూడా తీరినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దీన్ని మరి ఒకసారి వాటి గట్టిగా నొక్కి ఒక్కడని చెప్పే విధంగా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ స్లోగన్ అవర్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా మనందరం కూడా ఒక ఫ్రెటర్నిటీ, ఫ్రెండ్షిప్, ఫిట్నెస్, దానికోసం ఒక సోషల్ సాలిడారిటీ కోసం ఈ రైట్ల గురించి మనం ప్రస్తావించుకోవడం కోసం అందరూ కూడా ఈ 5K రన్లో భాగస్వాములు అయ్యారు. అందరికీ ధన్యవాదాలు.